ఎన్ని దినాలైంది కాదు, నీ విశ్వాసాన్ని బట్టి నడవలేని నిన్ను నడిచేలాగా దేవుడు చేస్తాడు. చూద్దాం, చూడండి లోకాసువార్త 13వ అధ్యాయంలో విశ్రాంతి దినమున సమాజ మందిరములో 18 సంవత్సరాలుగా నడువంగిపోయిన తల్లి. ఎన్ని సంవత్సరాలుగా నంటండి? 18 సంవత్సరాలుగా నడువంగిపోయిందంటే ఎంత మాత్రం కూడా చక్కగా నడవలేక ఏమైపోయిందంటే నడువంగిపోయినటువంటి తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకాసువార్త 13వ అధ్యాయము ప్రియులారా 10వ వచనం, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములోనికి వెళ్ళెను. 18 ఏండ్ల నుండి బలహీనపరచబడిన దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. దేవునికి స్తోత్రం. ఈమె బాధ ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి మీకు బాధ. ఏంటంటే బాధ అంటే నడుము వంగిపోయింది, పూర్తిగా నడుము వంగిపోయింది. ఎంత మాత్రం కూడా చక్కగా నడవలేదు. నడుము వంగిపోయింది, ఎంత మాత్రం చక్కగా నడవలేదు. అందరూ అన్నారు, ఇక ఈ అమ్మాయి నడుము పడిపోయింది, ఇక ఈ నడుము పడిపోయింది, బతికినంత కాలం ఇంకా ముందు నడవలసిందంటే. ఆవిడ విశ్వాసం ఎంత గొప్పదంటే నడుము వంగిపోయి నడుము పడిపోయి బాధపడుతున్నా మందిరాన్ని విడవకుండా ఏం చేసిందో తెలుసా? విశ్రాంతి దినమున దేవుని మందిరానికి ఆ వంగిపోయిన నడుముతోనే వచ్చింది. ఆ వంగిపోయిన నడుముతో వస్తే యేసయ్య ఆమెను చూసి బహు కావాలని నా స్థితిలో ఉందని ఎరిగి అన్నాడు, అమ్మా నీవు స్వస్థత పొందితే, విడుదల పొందితే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతూ వచ్చావో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బందుల్లో ఉన్నావో, ఎన్ని రోజులుగా నీకు నిద్ర పట్టకుండా నిద్రకే కరువైపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రాత్రి ఈ స్థలంలో నిద్ర లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఏం జరుగుతుందో తెలియదు, ఇంట్లో ఏమవుతుందో తెలియదని భయం, ఆందోళన. కొందరికి ఉన్నట్టుండి అప్పుడే కొట్టేసుకుంటూ బాధ, భయం కలిగేటువంటి వ్యక్తులు కూడా ఈ స్థలంలో ఉన్నారు. ఈరోజు నేను అంటున్నాడు, 18 సంవత్సరాలుగా ఎవరి వల్ల కాక ఏమీ కానిటువంటి ఆ స్త్రీ దేవుని దగ్గరికి యేసయ్య మందిరానికి వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడి రాత్రి ఆమెతో మాట్లాడి మాకేంటో తెలుసా? నీవు విడుదల పొందితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆమె ఎన్నో సంవత్సరాలుగా అక్కడికి వెళ్ళింది, కానీ అన్ని సంవత్సరాలుగా యేసయ్య లేడు. కానీ యేసయ్య ఉన్న స్థలంలోకి వెళ్ళింది, యేసయ్య ఆ స్థలంలోకి వచ్చాడు. వెంటనే ఆమె ఆ రోజున ఏమైందో తెలుసా? బాగుపడిపోయింది, బాగు చేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది మనం అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం అనుకున్నాం. వెళ్తున్న స్థలంలో పరిశుద్ధాత్మ ఆరాధన ఉందా? పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా? వాక్యానుసారంగా నడిచే ఆరాధనలో ఉంటున్నావా? ఉపవాస కొడుకులో తగినంత ప్రార్థన చేసేటువంటి దైవ సేవకుల దగ్గరికి వెళ్తున్నావా? నీ వరకు ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేయగల దైవ సేవకుడైనా నీ కోసము. నేను ఉపవాస కొడుకులు పిలిచినప్పుడు చాలా మీటింగ్స్ వెళ్తూ ఉంటాను. ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తాను. ఏంటంటే ఫస్ట్ గారు భోజనం చేసేస్తారా అంటారు. ఇదేంటంటే ఉపవాస కొడుకు అన్నారు కదా, భోజనం అంటే ఉపవాస కొడుకు అన్న వాళ్ళకి ఉపవాసం ఉంటారు, మనం మరికెందుకంటే మనం భోజనం చేసేసి కదా భోజనం చేసేస్తారా అంటారు. ఉపవాస కూడి కంటే అది చాలా మంది సేవకులు వాళ్ళు మాత్రం పూర్తిగానే తినేసి ఉంటారు, ఏమాత్రం వెళ్తుంటారు, పూర్తిగా తింటారు. వాళ్ళు ఉపవాస కూడి గురించి పెద్ద ప్రసంగాలు చేస్తారు, పెద్ద వాక్యాన్ని ప్రకటిస్తారు. మీరు అలా ఉండండి, ఎలా ఉండండి, అలా ఉండమన్నా వాళ్ళు ఉండలేరు, ఇలా ఈయన ఉండదు. అక్కడ ఎంత మాత్రమో ఫలింపు ఉండదు. ఎందుకంటే నీ కొరకు నీ సేవకుడు కన్నీరు కార్చదై ఉండాలి. ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రార్థనాపరుడై ఉండాలి. ఉపవాసం లేకుండా ప్రార్థన చేయకుండా ప్రార్థనాపరుడు కాకుండా నేనేదో దగ్గరగా ఉండండి, పక్కనే ఉండండి, నేను ఎలా ఉండండి, మా చుట్టమండి, మా బంధువండి, మరి మేము అనుకున్నామండి అని నువ్వు వెళ్ళి కూర్చున్నంత మాత్రం నీకు స్వస్థత కలగదు. నీకు స్వస్థత కలగాలంటే ప్రార్థనాపరుడైన సేవకుడు ఉండాలి, ప్రార్థనాపరులైన సేవకుడు ఉండాలి, నీకోసం కన్నీరు కార్చే సేవకుడు ఉండాలి. కడుపు కట్టుకుని దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి కార్యం జరిగే వరకు, సాక్ష్యం వినే వరకు ఆ వ్యక్తి కొరకు మొదలుపెట్టే సేవకుడై ఉండాలి నీ సేవకుడు. అలాంటి స్థలంలో నీకు విడుదల కలిగింది. 18 సంవత్సరాలుగా విడుదల కలిగిన ఆ వ్యక్తికి ఎందుకు ఆ వ్యక్తికి విడుదల కలిగిందో తెలుసా? యేసయ్య 40 దినాల ఉపవాసం ఉండి పిమ్మట ఆయన పరిచర్యలోనికి వెళ్ళాడు.
పరిచర్య అనగానే ప్రియులారా మనలాగా బైబిల్ పట్టుకుని పరిగెత్తుకుని వచ్చేది యేసయ్య పరిచర్యలో ప్రారంభించడం ఎలాగో తెలుసా? ఆయన సేవక రాక నుండి బాప్తిసం పొంది యర్దాను నదిలో నుంచి బయటకు రాగానే ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఊరికి సమాజానికి దూరంగా అరణ్యంలోనికి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి మంచినీళ్ళు తాగకుండా, నిద్ర లేకుండా, భోజనం చేయకుండా ఉపవాసం ఉండి అపవాది శక్తుల మీద జయమును పొందుతాయి. అప్పుడు సేవకు వచ్చాడు. అప్పుడు ఆయన ఒక మాట పలికితే ఆ మాట నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. అంతే తప్ప ఉపవాసం లేకుండా ప్రియులారా పరిచర్యలోనికి యేసయ్య రాలేదు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నా నమ్మిమనే తల్లి, నమ్మిమనే సహోదరుడా, 18 సంవత్సరాలుగా వాన సమస్య యేసయ్య ఒక మాట చెప్తేందుకు పోయిందంటే ఆయనలో శక్తి ఉంది, ఆయనలో బలం ఉంది, ఆయన మాట శక్తిలో బలం ఉంది. ఎందుకో తెలుసా? యేసయ్య పరిచర్యకున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవారు. బైబిల్లో చదివితే పగలంతా పరిచర్య చేసేవారు. రాత్రంతా ఎక్కువ సమయం దేవునితో గడిపి పగలు పరిచర్యకు వచ్చేవారు కనుక ఆయన నోట ఒక మాట వస్తే ఆ మాట నెరవేరేది. కానీ రాత్రంతా పడుకుంటాం, తెల్లవారు లేచిన తర్వాత ప్రార్థన అంటే బైబిల్ సకల పెట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతాం. మనం ఎన్నో చోట్ల ప్రకటిస్తాం, ఒక ఆత్మకు కూడా రక్షణ ఉండదు, ఒక వ్యక్తికి కూడా స్వస్థత ఉండదు. కారణం ఏంటంటే ముందు నీవు దేవునితో మాట్లాడాలి, నీవు దేవుని శక్తిని పొందుకోవాలి. ఆ దేవుని శక్తిని పొందుకొని ఆ శక్తితో నువ్వు సంఘంలో అడిగిపెట్టినప్పుడు ఆ సంఘంలో అభివృద్ధి, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక బైబిల్ సెలవిస్తున్న మాట 18 సంవత్సరాలుగా మరి ఎన్నో కాదండి అంటే బైబిల్ చెప్తుంది. చూడండి, యేసు ప్రభువు వారి శిష్యులు చెప్తే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రియులారా వారు రాత్రంతా కూడా సాతానుని దెయ్యాన్ని వెళ్ళగొట్టడం కోసం రాత్రంతా కూడా ప్రార్థన చేశారంట. ఆయన తండ్రి అంటాడు, ఇది ఎప్పుడు నుంచి వీడు పట్టుకుందంటే, వీడు చిన్నతనం నుంచి వీడు పట్టుకుందంటే పేతురు, యోహాను, యాకోబు 12 మంది రాత్రంతా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. కానీ ఆ దెయ్యం వెళ్ళలేదు. ఆయన కొండ మీద నుండి దిగొచ్చి చేసే అంటాడు, అపవిత్రాత్మ వాళ్ళని విడిచి వెళ్ళిపోన్నాడు. ఒక మాట చెప్పాడు అంతే, దెయ్యం వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు మాత్రమే ఉపవాసం ఉండి, ఆపద వచ్చినప్పుడు మాత్రమే నువ్వు 12 ప్రార్థనలు చేయి, 7 ప్రార్థనలు చేయి, 24 ప్రార్థనలు చేయి, 60 ప్రార్థనలు చేయి, కార్యం జరగదు. ఎప్పుడు కార్యం జరిగిందో తెలుసా? ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి, ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ఎప్పుడు దేవునితో మాట్లాడే వాళ్ళమై ఉండాలి, ఎప్పుడు వాక్యంతో కట్టబడే వాళ్ళమై ఉండాలి. ఏదో ఆపద వచ్చింది కాబట్టి ఇప్పుడు 7 ప్రార్థన చేస్తామని దేవుడి కార్యం చేసేస్తాడు. ఇప్పుడు ఆపద వచ్చింది కాబట్టి 12 ప్రార్థన చేస్తామని దేవుడి కార్యం చేసేస్తాడు. ఇప్పుడు ఆపద వచ్చింది కాబట్టి రాత్రంతా మేలుకుగా ఉండి ఆన్లైన్ ప్రార్థన చేస్తాం, తెల్లారిపడి కార్యం జరిగిందంటే నీ జీవితాంతకాలం ఆపద వస్తేనే కానీ ఆన్లైన్ ఉండదు, అప్పుడు కార్యం జరగదు. యేసయ్య ఒక మాట చెప్తే కార్యం జరగడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రతిరోజు ఆన్లైన్ ప్రేయర్, ప్రతిరోజు తండ్రితో మాట్లాడుతూ ఉండేవారు. వీళ్ళ మాత్రం పడుకుంటా ఉండేవారు. అందుకని పడుకునే వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేశారు. మనం అయితే 7 ప్రార్థన చేస్తాం, 7 చోట్ల ఏక 12 ప్రార్థన చేశారు, 12 24 ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థన చేసిన సాతాను మాత్రం వాడిని విడిచి వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయింది. తెల్లవారిపోయింది, యేసయ్య వస్తున్నాడు. ఆయన తండ్రి వచ్చి అడుగుతాడు, ఏమని అడుగుతాడో తెలుసా? అంటాడు, ఏమని తెలుసా? తండ్రి, యేసయ్య ఇదిగో నా కుమారుడికి దెయ్యం పట్టుకుంది, దాన్ని ఎల్లగొట్టమని నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను. రాత్రంతా వాళ్ళు ప్రార్థన చేశారు, అయినా దెయ్యం వెళ్ళలేదు, నీ వల్ల ఉంటుందా? సహవాసం చేసి ఆయనతో నువ్వు మాట్లాడే వ్యక్తి అయితే ఆయన ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, మీరు నా యందు నిలిచుండి నేను మీ యందు నిలిచుంటాను, మీకు ఏది ఇష్టమో అడగండి అది నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఎప్పుడంట? మనం దేవుని యందు నిలిచుండి దేవుని ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు కూడా ఇన్ని సంవత్సరాలు పడ్డారు, ఇన్ని రోజులు అయింది, నాకు ఈ ఇబ్బంది నువ్వు అనుకోవద్దు. ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ బలహీనతలన్నిటి నుంచి, నీ సమస్యలన్నిటి నుంచి నా దేవుడు నిన్ను విడిపించగలిగిన వాడు, నా దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, అన్న దేవుని మందిరానికి వెళ్ళి తన హృదయం అంతా కుమ్మరించింది. ఏం చేసిందంట?
చాలా మంది దేవుడి మందిరానికి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించమంటే కూర్చొని వచ్చేసే వాళ్ళని చాలా మంది ఉంటాం. ఏదో మాటలు చెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళని చాలా మంది ఉంటాం. ఏదో టైం పాస్ అయిపోయి చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళని చాలా మంది ఉంటాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, మందిరంలోనికి వెళ్ళిన తర్వాత నీ కష్టం ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, నీ దుఃఖం ఏదైతే ఉందో అది దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవుని అడగాలి, దేవుని దగ్గర ఆ భారాన్ని అప్పగించాలి, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి నీ హృదయం అంతా కుమ్మరిస్తావో, ఎన్ని సంవత్సరాలుగా ముడిపడిన కార్యమైన దేవుడు ఆ రోజునే కార్యం చేస్తారు. అన్న ఏటాట వెళ్ళింది, ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఏటాట వెళ్ళింది, ఆచార సంబంధంగా తిరిగింది, వచ్చేసింది. కానీ వివాహమై చాలా సంవత్సరాలు అయింది, దేవుడు నమ్ముకుంది, దేవుడు పిల్లలేరని అందరూ తింటున్నారు. ఆ సంవత్సరం బాగా వయసు అయిపోయింది, అప్పుడు బాగా బాధ కలిగింది, అప్పుడు వెళ్ళి ఆడటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆమె ఏడ్చిందో, ఎప్పుడైతే ఆమె పశ్చాత్తాపడిందో, ఎప్పుడైతే తన హృదయం బద్దలైందో, అప్పుడే దేవుడు ద్వారము తెరిచాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు ఒక ద్వారాన్ని తెరవాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు కన్నీరు కావాలి, నీ బాధను దేవుడికి నీవు అప్పగించు. ఆ రోజునే దేవుడు నీ విషయంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. అన్న నింద తొలగిపోయిన రోజు ఆ రోజు, అన్నాకున్న బాధ తొలగిపోయిన రోజు, యెహోవా ఎల్కానును అన్నాను దర్శించిన రోజు ఆ రోజు. అన్న తన హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఆమె యొక్క కొన్ని సంవత్సరాల నింద, గుడ్రాలని అవమానపరిచి ఆ నిందలన్నీ తొలగిపోయిన రోజు ఏ రోజో తెలుసా? ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి కన్నీరు కార్చిన రోజు. ఈ రోజున నీవు కూడా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి నీ కన్నీరు కార్చి నీ బాధ ఏదైతే ఉందో ఆ బాధను ప్రభువుకు అప్పగించినప్పుడు నీ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. ఏదో కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నామని కాదు, కానీ ఈ రోజున ఏ బాధతో అయితే వచ్చావో, ఏ కష్టంతో అయితే వచ్చావో ఆ కష్టం, ఆ బాధ కొరకు ప్రభువా, పుట్టి వారు అడుగుతారు కదా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని ఎలాగైతే కేకలు వేశారో ఈ రాత్రి కూడా నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నిన్ను విడిపించి బాగు చేసి పంపించే దేవుడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించను గాక. సాక్ష్యాలు చెప్పువారు